5 నిమిషాలు ఉంటే చాలంట. ధైర్యంగా ఉండే ఆడవాళ్ళతోనే ఒక 10 నిమిషాలు ఉంటే చాలంట. కానీ 2 ఉన్న కాకతీయ నగర్ లో ఆడవాళ్ళతోని 1 నిమిషం ఉంటే చాలు. ఈ రవి గారికి దందనాథ్ అండ్ ఆడాల మజాకాకి ఫుల్ ఫన్. ఆల్రైట్, సో మా ఆడియన్స్ ఇంత రెచ్చిపోతున్నారు, ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నారంటే మా పార్టిసిపెంట్స్ ఎలా ఉంటారు చూద్దాం. గట్టిగా చెప్పబడతారు. వెల్కమ్ దే. ఉన్న పాటుగా రొమాన్స్ లో రెచ్చిపోతే తప్పులేదుగా. సూపర్, మా పార్టిసిపెంట్స్ వచ్చేసారు. బాగున్నారండి? పేర్లు తెలుసుకుందాం. మీ పేరండి? సుశీల. సుశీల గారు, చీర చాలా అందంగా ఉందండి, మీలానే ఉంది. ఏం చేస్తుంటారు? నేను ఎంప్లాయీ అండి, అమెజాన్ లో వర్క్ చేస్తున్నారు. వెరీ గుడ్. మీ పేరండి? ప్రియాంక. ఏం చేస్తుంటారు? ఎంప్లాయీ, టీసీఎస్ లో వర్క్ చేస్తున్నారు. మీ ఇద్దరు ఏమవుతారు? వదిలేవారు. ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు ఆడాల మజాక్. పిన్ని గారు బాగున్నారా? ఫుల్. మీ ఇంట్లో నగలు పక్కింట్లో నగలు అన్ని కలిపి వేసుకున్నారు. మీవేనా? రోల్డా ప్యూర్ గోల్డా? ప్యూర్ గోల్డ్. అత్తగారిని పిలువచ్చా మిమ్మల్ని? ఏం చేస్తుంటారు మామయ్య గారు? జాబ్ చేస్తారు. హ్యాపీ సెటిల్ అన్నమాట. మా అత్త కూతురున్నాను అడుగు. నీకు సరిపోదు. సరిపోదంటే అంత పెద్ద ఉందా? మామ ఏం చేస్తున్నాడు? జాబ్ చేస్తున్నాడు. సాఫ్ట్వేర్. హైటెక్ సిటీ. ఆయన సాఫ్ట్, మీరు హార్డ్. అప్పుడే బాగా సెట్ అవుద్ది. లేదు నేను కూడా సాఫ్ట్ లా లేనా? అసలు ఈడ టీవీలో చూస్తారు కాబట్టి అప్పుడు నాకేం తెలియదు రా. ఒక్కసారి వేరేగా ఏవిరా. మీ పేరండి? మౌనిక. మీ ఇద్దరు ఏమవుతారు? వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. సో తెలుసు కదా 3 రౌండ్లు ఉంటాయి. మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా ఎవరి గోలా వారిదే. సో ఫస్ట్ రౌండ్ లో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. మీరు చూస్తూనే ఉన్నారు, ఏమవుతుందో క్రేజీగా ఆన్సర్ చేయండి, గిఫ్ట్ గెలుచుకోండి. ఓకేనా? టీమ్ ఏ ఫస్ట్ క్వశ్చన్. మీకు పొడుగ్గా ఉన్న మగవాళ్ళు ఇష్టమా, పొట్టిగున్న మగవాళ్ళు ఇష్టమా? మౌనిక. పొట్టిగున్న. ఎందుకనా? మొట్టికాయలు కొట్టొచ్చు, జుట్టు పీకొచ్చు. యాక్చువల్ గా పొట్టిగా ఉన్న వాళ్ళంటే ఇట్లా చూడొచ్చు, పొడుగ్గా అంటే ఇట్లా అయితే చూడాలి కదా. మన డామినేషన్ ఎక్కువ ఉంటది. అంటే నీకు పొట్టోళ్ళు ఇష్టమా, పొడుగులు ఇష్టమా? పొట్టోళ్ళు ఇష్టం. సరే, మామ పొట్టా పొడువా? పొట్టి. అది 5'4". 5'4". నాది 5'5". నేను 5'6". వెరీ గుడ్. ఫస్ట్ క్వశ్చన్. క్యాలెండర్ లో లేకపోయినా మనం వాడే డేట్ ఏంటి? 0. టీసీఎస్ లో పనిచేస్తున్నా? ఎట్లా ఇచ్చారు జాబ్ నీకల్లా? క్యాలెండర్ లో లేని డేట్ ఏ డేట్? 32. తినే డేటా? టీసీఎస్ లో ఎక్కువ రోజులు ఉండవు. లైన్ డేట్. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఫెయిల్ చేస్తాడు. క్యాలెండర్ లో లేని డేట్ మనం వాడే డేట్ అప్డేట్. ఇది నాకేంటి టీసీఎస్ లో జాబ్, ఈవిడికి కాదు. అబద్ధాలు చెప్పే నెల, మంత్. ఏ మంత్ అబద్ధాలు చెప్తుంది అని అంటారు? ఏప్రిల్. వెరీ గుడ్. ఎందుకు? తెలీదు. ఫూల్ చేస్తాం కదా. నేను ఏ నెలలో మనం ఫూల్ అవుతాం అడగలేదు. ఏ నెల అబద్ధం చెప్తుంది? జూలై. ఆనందం ఏంటి? ఎట్లా జూలై? ఎట్లా జూలై? ఓహో, లైన్ అట్ట తీసుకొచ్చినావా? నీ సిగ్గు శివడా, ఆ సిగ్గు చూడు. ఆన్సర్ చెప్పి వామో, అదే రైట్ ఆన్సర్. ఎస్, జూలై. లై ఉంది కాబట్టి అది అబద్ధం చెప్తుంది. నెక్స్ట్. చదువురాని వారు గ్రంథాలయానికి వెళ్తే ఏమవుతుంది? పిచ్చెక్కుతుంది. ఏం అర్థం కాక. ఎందుకేం అర్థం కాదు? ఏ బుక్ తీసుకోవాలో తెలియదు, ఏది తీసుకుంటే అంటే గ్రంథాలయం వెళ్తే చదువుకోవాలని రూల్ పెట్టిరాడా? ఇప్పుడు ఇప్పుడు నీకు చదువు రాదు అనుకో, నువ్వు వెళ్ళినావు లైబ్రరీకి, ఏం చేస్తా? ఎవరైనా అబ్బాయి బాగుంటే బుద్ధి బయట పెట్టినావు. అక్క చెప్తుంది, పెద్దక్క. చదువు రాని వాడు లైబ్రరీకి వెళ్తే గోలగోల చేస్తాడు. ఏం చేస్తాడు గోలగోల? చదువు వచ్చిన వాళ్ళకి వెళ్ళి మాట్లాడుకుంటాడు. ఓకే, క్రేజీ ఆన్సర్ బట్ రాంగ్ ఆన్సర్. ఇక మా అత్త చెప్తా. అత్త వద్దా, తను సైలెంట్ ఉంటేనే ఇంకా బుక్కులు కౌంట్ చేస్తావు. క్రేజీగా ఆలోచిస్తున్నావు, కానీ సింపుల్ గా
చదువురాని వాడు ఆడు బుక్ ఓపెన్ చేసి బొమ్మలు చూస్తాడు, చదవడు. నీ టార్గెట్ డాష్ అయితే ఎయిమ్ ఫర్ డాష్. మహేష్ బాబు గారు చెప్పారు ఒక డైలాగ్ ఇది. నేనైతే టైం పాస్. టైం పాసా? నీ టార్గెట్ పర్ఫెక్ట్ అవుతే వెరీ గుడ్. ఎయిమ్ ఫర్ ది బెస్ట్. అది మనకు పూర్తిగా చెప్పి ఒక్కసారి. నీ టార్గెట్ పర్ఫెక్ట్ అవుతే ఎయిమ్ ఫర్ ది బెస్ట్. ఇప్పుడు చూడు మా టీసీఎస్ చెప్తుంది. టీసీఎస్ డైలాగ్ వదులు. టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్. అదే. చెప్పడానికి మాట ఉన్నా చెప్పలేనిది ఎవరు? మూగోడు. కళ్ళు. చెప్పడానికి మాట ఉంటది, చెప్పలేడు మూగోడు. ఎందుకు చెప్పలేడు? సైకిల్ చేస్తాడు. చెప్తాడు కదా కాబట్టి. దాన్ని ఇప్పుడు నేను మూగోడిని అనుకో, ఏం చెప్పినా అది జనం వచ్చిందని చెప్పిన, నీకు అర్థం కాలే? చెప్పడానికి మాట ఉన్నా చెప్పలేదు, చెప్పడానికి మాట ఉన్నా కళ్ళు. నువ్వు అట్లుండు. భూమి. వెరీ గుడ్. ఇప్పుడు వచ్చింది ఆన్సర్. చెప్ప. భూమి. ఎందుకు? ఎందుకు అని ఎలా అడిగితే చెప్పండి. అంటే నీ ఇష్టం ఉన్నట్టు చెప్తావా? చెప్పడానికి మాట 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 ఉన్నా చెప్పలేదు మాట. టమాటా. రైట్ ఆన్సర్. కొన్ని పదాలు చెప్తాను క్రేజీగా, మీ మైండ్ లో ఫస్ట్ ఏది వస్తుందో అది చెప్పాలి. టెక్నాలజీ. ఇచ్చేది. టెక్నాలజీ. మనీ. సిగ్గు. టెక్నాలజీ. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. టెక్నాలజీ. టెక్నాలజీ అంటే టెక్నాలజీ. రెడీ. సమరం. రోజు పొద్దున ఇంట్లో కిచెన్ లో గిన్నెలతో చేసేది. ఏందది? సమరమా? యుద్ధమా? అలా వచ్చావా? నేను డాక్టర్ సమరం అనుకున్నా ఏదో. నా మాట వినకపోతే, నేను చెప్పింది చేయకపోతే ఎవరితో అయినా నాకు సమరమే. సమరం. రోజు మమ్మీ డాడీతో చేసేది. రోజు మీ మమ్మీ డాడీతో చేసేది. ఓ వై దే నాట్ హ్యాపీ? వై రే? బట్ వై ఫైటింగ్? సమరం వై? ఊరికే ఏదో ఊరికే అదే చిలిపి గొడవలు అంటారు కదా, వాళ్ళిద్దరి మధ్యలో ఉండాలి. సమరం. సమరం అంటే నాకు సమరసింహారెడ్డి గుర్తొస్తాడు. నువ్వు అడిగిన దానికి ఏమైనా సంబంధం ఉంటుందా నీ ఆన్సర్ లో? నువ్వు ఓకే, సూపర్ గా ఆన్సర్ చేశారు ఫైనల్ గా. సో జాన్ కుక్ వారి గిఫ్ట్ హ్యాంపర్ వెళ్తుంది. కంగ్రాచులేషన్. फर्स्ट राउंड खत्म हो गया, अभी सेकंड राउंड में जाएंगे। काकतीय नगर के ऑडियंस के साथ खेलेंगे एंड उसका नाम है कलरफुल चिलका। अरे कलरफुल चिलका नीरे कलरफुल नडका। ఆడియన్స్ నుంచి ఇక్కడిద్దరు వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. వాట్స్ నేమ్ అండి? విశాల గారు. మంగళగౌరి గారు. వైడూర్యదేవి. అబ్బాబ్బాబ్బా. ధనలక్ష్మి. అదే. ఆహా, నలుగురు దేవతలు వచ్చేసారండి. చూద్దాం ఈ దేవతలు ఎలా పర్ఫార్మ్ చేస్తారు ఇవాళ. ఫస్ట్ అయితే ఒక అద్భుతమైన ర్యాంప్ వాక్. సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఈ దేవతల నుంచి స్టార్ట్ చేద్దాం. సరే, రెడీ, మ్యూజిక్. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చెప్పు కమ్మో. ఏం పెద్దమ్మా, పోయిన బానే వచ్చినావు, మళ్ళీ ఏదో పోతున్నట్టు వచ్చినావు, ఏదో ఇంట్లో దొంగలు పడుతున్నట్టు దెబ్బ వచ్చినావు. ఏమో రవి ఆయనతో వదిలిపెట్టి వెళ్ళిపోతారో ఏమో అనేసి భయానికి వచ్చినాం. నేను వచ్చినా నీకోసం వదిలిపెట్టి పోతానా? ఏమో టెన్షన్ అట్లుంది. పెద్దనాన్నకి ఇట్లా ఇక్కడ ఉన్నాడా? పెద్దనాన్న లేరు. ఆఫీస్ లో ఉన్నాడా? ఇంట్లో ఉన్నాడా? ఆఫీస్ లో ఉన్నాడా? ఈ టీవీ చూడగానే పరిగెట్టు కూడా వస్తే బంగారం. వెరీ గుడ్, బాగా నడిచారు. అటెండి, ఆ ఇద్దరు దేవతలు వస్తారు ఇప్పుడు. రెడీ, ఇప్పుడు మ్యూజిక్ పెట్టిర్రి. ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు, ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు, రంగుల రత్నంలా కళ్ళను తెప్పి చేసావే జాదు, అందాల ఐస్కాంతంలా తిప్పవే హైదరాబాదు. నాకు ఒకటే డౌట్, మీ ఇద్దరు ఇట్లా ఎవరు మొగుడు ఎవరు పెళ్ళాం? నువ్వెవరనుకుంటే వాళ్ళే. మీరు హస్బెండ్ మీరు వైఫ్ ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉండే చెట్ట పట్టలు వేసుకుని నడుస్తారు ఏంటండి? పార్లో పోతున్నట్టు నువ్వు చూడాలని కుళ్ళుకుంటా మరి.
కానీ సూపర్ అద్భుతంగా నడిచారు. ఇలానే నడుస్తూ ఉండండి రోజు, ఏదో రోజు బాగా నడవడం అలవాటు అయితే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అంటే వీళ్ళు కొంచెం సీనియర్ సిటిజన్స్ కాబట్టి అలా నడిచారు. కానీ ఇక్కడ నుంచి మా రాబోయే కాలానికి కాబోయే MBA, మా ఇప్పుడు TCS, వీళ్ళిద్దరు నడిస్తే ఎలా ఉంటది? మ్యూజిక్ వెంటరీ. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నేను నడిచేసానా? అయ్యో, ఎందుకండి ఇట్లా బాధపడుతున్నారు? మైక్ ఉందిగా, చెప్పండి. అరే ఏం బాధపడట్లే. మరి ఎందుకు అట్లా? మీరు ఎప్పుడు TCS నడవలేదా? అలవాటు అవుద్ది, నడవండి. సరే కానీ ఒక మంచి బాలయ్య బాబు గారి డైలాగ్ చెప్పండి ఏదన్నా. రేయ్ రేయ్, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, నీ మూతి మీద వెలిసింది మీసమే అయితే వచ్చి బాత్రూమ్ అడుగు. ఇప్పుడు చూడు, మా మౌనిక చెప్తుంది. ఇదే డైలాగ్ రొమాంటిక్ గా చెప్పినా మౌనిక? నాకు తెలీదు. తెలీదా? ఏ డైలాగ్ తెలుసు చెప్పు. చూడు, ఒక వైపే చూడు, ఇంకో వైపు చూడాలనుకోకు. నువ్వు కూడా నన్నే టార్గెట్ చేసినావా? బాలయ్య బాబు గారి డైలాగ్స్ ఎందుకంటే రీసెంట్ సెన్సేషన్ మన బాలయ్య బాబు గారి 101 సినిమా. ఏం పేరు సినిమా పేరు? పైసా వసూల్. ఎస్, పైసా వసూల్ సినిమాలో ఆ టీజర్ ట్రైలర్ ఏదైతే రిలీజ్ అయిందో అది ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. సో అదే డైలాగ్ మనం చెప్పుకున్నాం. మా దేవతలు ఉన్నారు కదా నలుగురు, మీరు ఆయన స్టైల్లో కాకపోయినా మన స్టైల్లో చెప్పాలి. ఓకేనా? డైలాగ్ ఏంటంటే, నేను పక్కన ఉంటా, మీరు నా మీద చేయేస్తారు. తమ్ముడు, నేను జంగల్ బుక్ సినిమా చూడలేదు, కానీ అందులో సింహం నాలాగే ఉంటదని చాలా మంది చెప్తుంటారు. అది నిజమో కాదో మీరే చెప్పాలి అని ముందు నడుచుకుంటే అని చెప్పి వెళ్ళాలి. అంటే ఎదురుగోడికి కాదు అనమాట అన్నప్పుడు ఏటా అనుకున్నా. కానీ నేను పంజగుట్ట నుంచి కాదు, మణికొండ నుంచి వస్తా. దా మైక్ ఇగో, రెడీ, యాక్షన్. ఇగో నేను విలన్, ఇట్లా చేయాలి. రవి తమ్ముడు, జంగల్ బుక్ సినిమా చూడలేదు. పో, రాదు, టికెట్ 30 రూపాయలు అంట, పో. బాలయ్య బాబు గారు లాగా చెప్పాలంటే పౌరుషంతో చెప్పాలి. అదా చెయ్యి. హలో రవి. రాంగ్ నంబర్. హలో రవి కాదు, తమ్ముడు అట్లా స్టార్ట్ చేయి. తమ్ముడు, జంగల్ బుక్ సినిమా నేను చూడలేదు. ఏమో కరెంట్ పోయిందా? నువ్వు చూసావా? అందులో పులి నాలాగే ఉంటుందంట. నువ్వు చూసావా? నేను చూడలేదు. చూసా, ఆ పులికి తోకుంది. చూసా. రెడీ. తమ్ముడు, నేను జంగల్ బుక్ సినిమా చూడలేదు. అందులో పులి నాలాగే ఉంటుందంట. నువ్వు చూసావా? బాగానే ట్రై చేసి చూద్దాం, వాళ్ళు చెప్తారు. రా పెద్దమ్మా, రెడీ. తమ్ముడు, జంగల్ బుక్ సినిమా చూసావా? అందులో సింహం నాలాగే ఉంటుందంట. ఏం చెప్తున్నావు పెద్దమ్మా? హలో, పూజ చేశారా అనేసరిగా విలన్ పోతాడు. ఆడికి వేరే పనులు ఉన్నాయంట, తొందర డైలాగ్ చెప్పి పోదాం రా. తమ్ముడు, జంగల్ బుక్ సినిమా చూసావా? అందులో సింహం నాలాగే ఉంటుందంట. తిరక్కండి. దానికి ఏం పోయే కాలం వచ్చిందో. అయిపోయిందా? మీ మ్యూజిక్ పెట్టరే, ముందుకెళ్ళాలి. రా పిన్ని, పిన్ని సింగిల్ టేక్ పిన్ని, మనం ఎక్కడ టేకులు తీసుకోవద్దు. రెడీ. ఇప్పుడు బాలయ్య బాబు గారు వచ్చారు. ఇప్పుడు డైలాగు. తమ్ముడు, నేను జంగల్ బుక్ సినిమా చూడలే. అందులో సింహం నాలాగే ఉంటుందని అందరు చెబుతున్నారు. అది చూసి మీరే చెప్పాలి. అంటే ఉట్టిగా ఉన్నది కదా, కాల్చిపడి దొబ్బుతూ ఉంటది కదా అన్నట్టు. అబ్బా బాబా, ముగ్గురు చెప్తే ఒక్కరు పర్ఫెక్ట్ గా చెప్పారండి. సూపర్. ఇప్పుడు ఈ దేవత ఏం చేస్తుందో. యాక్షన్. పుట్టు. తమ్ముడు,
జంగిల్ బుక్ సినిమా నేను చూడలే. చూసిన వాళ్ళంతా చెప్పారు అందులో పులి నా లెక్క ఉంటదట. అవునో కాదో మీరే చెప్పాలి. ఉన్న పెయిన్లని చంపుకున్నారు కదా. రాడే ఇప్పుడు అందరూ వాళ్ళ వాళ్ళ మేనరిజం తో ముందుకు నడుచుకుంటే వెళ్ళాలి. మ్యూజిక్. సూపర్ గా నడిచారు. ఇప్పుడు ఈ నలుగురిట్లో ఎవరు గిఫ్ట్ గెలుచుకున్నారు? జాన్ కుక్ వారి గిఫ్ట్ హ్యాంపర్ వెళ్తుంది. గిఫ్ట్ హ్యాంపర్ గోస్ టు కంగ్రాచులేషన్. చిన్నదాని సూపులోన సోపు ఉందిరో, చిన్నదాని సూపులోన సోపు ఉందిరో, సోపు మీద కాలేసి సిప్పయిందిరో, ఆ బుజ్జి 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 గుండెరో. పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో, పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో, ఆ సెంటు తాకి నా మనసే అంటుకుందిరో. సూపర్. సెకండ్ రౌండ్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. స్టార్ట్ దిస్ ఫైనల్ రౌండ్. మాస్ మహారాణి. ఆల్రైట్, సో మాస్ మహారాణిలో ఇవాళ గేమ్ చాలా 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 సింపుల్. ఓకేనా? ఏం లేదు, కొంచెం టెక్నిక్ తోని ఈ రింగ్ ని, ఈ ఫ్లయింగ్ సాసర్ ఫ్లయింగ్ రింగ్ ని ఆ లైన్ దాటియాలన్నమాట. టీమ్ లో ఇద్దరు ఉన్నారు, వచ్చి నిల్చుంటారు. ఇలా నిల్చొని దీన్ని ఇలా 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 అని ఇలా అని వదలాలి. అప్పుడప్పుడు అట్లా అవుతుంది. అట్లా అవ్వకుండా ఆ పుల్ల దానికి ఉన్న ఫ్యాను రెండు తిరిగి ఆ లైన్ దాటాలి. సింపుల్ అండ్ ఈజీ. ఫస్ట్ రౌండ్ మీరే గెలిచారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. ఆల్రైట్, వచ్చి రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒడిసుడు పిన్నిసే పిట్టన్నటం చెప్పిసే, పట్టుకుంటే పుల్లైసే పెట్టు పుట్ట పొక్కిసే, మిస్సం నా మిస్సమ్మ మిస్సం మిస్సం మిస్సమ్మ మిస్సం నా మిస్సమ్మ మిస్సం. ఇవి రావాలి. పొళ్ళగాడు పటాసే ముట్టుకుంటే మటాష్, ఇచ్చుకుంటే బతాసే మొగుతుంటే అదుల్స్. జుంబా మేరే జొక్కండా జుంబార జుంబార జొక్కండా, జుంబా మేరే జొక్కండా జుంబార జుంబార జొక్కండా. ఒప్పులు బిరుసే ఒత్తిడి కోరే కుర్ర వయసే, సిన్నదాని షేపు సూపరే. నేను వెనక పోతున్నాయి ఇది. సరే కొంచెం ముందుకు రండి. అందగాడి స్పీడ్ సూపర్, వీడి జోరు ఆటి బంపర్. చక్కర 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 చక్కండా, చక్కర 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 చక్కండా. ఒడిసుడు పిన్నిసే పిట్టన్నటం చెప్పిసే, అయిపోయింది టైము. మొత్తానికి అటు ఇటు చేసి ఒకటి పంపించింది మా అత్త. 90 seconds లో మీరు ఒకటేసారి కష్టపడి టార్గెట్ అయితే ఇచ్చారు. మీరు రెండు వేయండి, గెలుచుకోండి. ఓకేనా? ఫస్ట్ 40 seconds ఇక్కడ ఉంటుంది మీ రింగ్, దాని తర్వాత ముందుకెళ్తాం. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒడిసుడు పిన్నిసే పిట్టన్నటం చెప్పిసే, పట్టుకుంటే పుల్లైసే పెట్టు పుట్ట పొక్కిసే, మిస్సం నా మిస్సమ్మ మిస్సం మిస్సం మిస్సమ్మ మిస్సం నా మిస్సమ్మ మిస్సం. ముందుకు కొంచెం జరుగు. పొళ్ళగాడు పటాసే ముట్టుకుంటే మటాష్, ఇచ్చుకుంటే బతాసే మొగుతుంటే అదుల్స్. జుంబా మేరే జొక్కండా జుంబార జుంబార జొక్కండా, జుంబా మేరే జొక్కండా జుంబార జుంబార జొక్కండా. ఒప్పులు బిరుసే ఒత్తిడి కోరే కుర్ర వయసే, సిన్నదాని షేపు సూపరే, పిల్లోడి లేపు టాపురే. అందగాడి స్పీడ్ సూపర్, వీడి జోరు ఆటి బంపర్. చక్కర 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 చక్కండా, చక్కర 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 చక్కండా. ఒడిసుడు పిన్నిసే పిట్టన్నటం చెప్పిసే, పట్టుకుంటే పుల్లైసే పెట్టు పుట్ట పొక్కిసే, మిస్సం. ఆ లైన్ అవతలు ఎన్నున్నాయి? 2 అంటే గెలిచిపోయారు. అందుకే జాన్ కుక్ తరపు నుంచి గిఫ్ట్. కంగ్రాచులేషన్. సూపర్ గా జరిగింది వాళ్ళ కాకతీయ నగర్ లో. ఆడల్లా మజాగా అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అందరి ఫేసెస్ లో ఆ క్యూట్ స్మైల్ ఉందన్నమాట.
అది ఆడల మజాక. ఎవ్రీ థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే ఈ టీవీలో ఈవినింగ్ 5:30. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్. శ్రీదేవి నా పెళ్ళం శ్రీదేవి ఒప్పుకోవే శ్రీదేవి ఒట్టరుండే శ్రీదేవి ఎస్ అనవే శ్రీదేవి ఎత్తుకెళ్తా శ్రీదేవి శ్రీదేవి. గోర్లని చూపించడానికే కాదు, ఫ్యాషన్ చేసుకోవడానికి కూడా పనికొస్తాయి. మీరండి? ఎవడన్నా వస్తే గోకొచ్చు, గీకొచ్చు, గిచ్చొచ్చు. గోకొచ్చు, గీకొచ్చు, గిచ్చొచ్చు. అబ్బా.